అంటే మిమ్మల్ని ప్రైవేట్ పార్ట్స్ లో టచ్ చేశాడు, మిమ్మల్ని లోపరుచుకోవడానికి ట్రై చేశాడని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే విన్నాను. నిజంగా మచ్చ అలా చేశాడా? నిజంగానే చేశాడు. ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకు బిఫోర్ వాళ్ళు పెద్ద బాస్ అని ఒక షోకి వచ్చారనమాట. అక్కడ కూడా ఇట్లనే చాలా పెద్ద గొడవ అయింది. అప్పుడు ఐ థింక్ మొత్తం 5 days షూట్ అయితే వాళ్ళు వచ్చారు కదా, 4 days అయిపోయింది, ఇంకా 5th డే వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు కంటెంట్ కావాలి, అతను తనని తాను ఇట్లా అనుకుంటాడు కదా, స్వాతి నువ్వే ఏదైనా చెయ్యి అంటే నేను అన్నాను ఎందుకు మళ్ళీ ముందే అతను ఆపలేకపోతున్నా. అంటే ఇప్పుడు రొమాన్స్ సీన్ ఇచ్చారు, కెమెరా కట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన నన్ను వదలట్లేడు, వెనకాలే ఒక హచ్ కుక్కలాగా వెనక తిరుగుతున్నాడు. నాకు ఇబ్బంది అవుతుంది. నేను రొమాన్స్ కి చాలా నేను కోఆపరేట్ చేస్తాను కెమెరా ముందు, కానీ నాకు అసలు ఊపిరి ఆడనివ్వట్లేదు, నన్ను లిప్ కిస్ ఇస్తున్నాడు, ఎక్కడెక్కడో పట్టి నొక్కేస్తున్నాడు, చేతులు పెట్టేస్తున్నాడు, ఎవరు ఆపట్లేదు, ఎవరు చూస్తూ ఊరుకున్నారు, నన్ను ఎక్కడికి వెళ్ళనియట్లేదు. అసలు నాకు చిరాకు వచ్చేసింది. నేను చెప్పాను వేరే అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళ మీదకి కొద్దిగా మళ్ళీ చేసేయండి, నాకు అసలు అవ్వట్లేదు వద్దు అని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఏం అనలేదు మచ్చని, కెమెరా ముందు ఉన్నప్పుడు మీ టీం ఓడిపోతుంది అన్న, వాళ్ళు వేరే టీం మేము వేరే టీము. దానికి ఫుల్ ఫైర్ అయిపోయి నన్ను కొట్టేసి వాళ్ళ అక్కని పిలిచాడు. వాళ్ళ అక్క ఇంకా నన్ను ఇక్కడ మొత్తం కొట్టి కొరికేసి వాళ్ళ అక్కని పిలిస్తే ఇంకా వాళ్ళ అక్క ఫుల్ ఫైట్ చేస్తుంది నా మీద. వాడు చచ్చిపోతాడు, నువ్వు బాధ్యత తీసుకుంటావా అంటే, మరి అతను నన్ను 4 రోజులు బట్టి టార్చర్ పెడుతున్నప్పుడు వాళ్ళ అక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఆ షో చేయించిన వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి నువ్వు సారీ చెప్పు అంటున్నారు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటెంట్ ఇమ్మంటేనే కదా, నేనేం అనలేదు మీ టీం ఓడిపోతుంది అన్న, అంతే. దానికి వాళ్ళ అక్క తను ఫైర్ అయిపోయి వాళ్ళ అక్క కాలు పట్టుకోమన్నారు. పట్టుకోమంటే నేను ఏం చేయాలి, అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, పట్టుకున్నాను. కాలు పట్టుకుని సారీ చెప్పిన తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు నన్ను తీసుకొచ్చి నన్ను మోకాల మీద కూర్చోబెట్టారు. మచ్చ చైర్ మీద కూర్చుని నన్ను ఇక్కడ కాలు పెట్టి తన కాలు నా మీద పెట్టి నన్ను తన్నాడు. నేను ఇలా చేతులు కట్టుకుని తప్పు చేశాను, నన్ను క్షమించాను. అది కూడా షూట్ చేశారు. ఇంత చేసినా కూడా సరే, అట్లా వేరే పెద్ద బాస్ వాళ్ళు చేపించారు. ఇంత చేపించినా కూడా నేను నోరు మూసుకున్నా. ఇంటికి వచ్చాక మా ఆయన నన్ను తిట్టాడు, నీకు అవసరమా ఇలాంటివి చేయడం అంటే, ఇట్స్ ఓకే పర్లేదన్న. తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పారు, వాళ్ళ అక్క నువ్వు ఉంటే వేరే షూట్స్ చేయనంది అంటే, తప్పు చేసింది వాళ్ళు, నేను కాదు, నేను భరించాను. మళ్ళీ ఈ షూట్లో కలిసిన తర్వాత నేను అవన్నీ మనసులో పెట్టుకోలేదు. మళ్ళీ అగైన్ హీ స్టార్టెడ్ అట్లనే సేమ్ ఇట్లా లోపల దూరిపోతున్నాడు, గట్టిగా పట్టుకుని డ్రెస్ లోపల దూరిపోతున్నాడు. ఇట్లా నా డ్రెస్ పైకి తన ఇష్టం. ఇంకా నేను అంటే తను పొట్టిగా ఉంటాడు కానీ చాలా స్ట్రాంగ్ గా ఇలా గట్టిగా చేయి పట్టేసుకుంటాడు. నాతో బిహేవ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు సీన్ పెట్టారు, సీన్ అయిపోయిందిరా, కెమెరా ఆఫ్ అయిందిరా అంటే కూడా వినడు. నువ్వు కూర్చోవలసిందే, నువ్వు నాకు ఇవ్వాల్సిందే, చేపట్టుకుని గట్టిగా నొక్కేస్తాడు. మచ్చకైతే నువ్వు లిప్ కిస్ ఇచ్చావు, అది సీన్ లో భాగంగా ఇచ్చా నేను. అది ఎవరికైనా ఇస్తా, అతనేం కాదు, మీకు ఇమ్మన్నా ఇస్తా. అది తన నిజానికి వచ్చేమో ఇచ్చావు కదా, నువ్వు నిజంగా ఇచ్చావేమో, తన నిజం అనుకున్నాడేమో. లేదు, నేను చెప్పాను కదా అది కంటెంట్ సీన్ మాత్రమే అని చెప్పాను. ఇట్లా సోఫాలో ఒక సీన్ ఇచ్చారు, సీన్ అయిపోయింది. మచ్చ లివ్వు మచ్చ అన్నందుకు 3 గుద్దులు గుద్దాడు నన్ను. ఒకటి స్టమక్ లో, ఒకటి కింద నా పర్సనల్ పార్ట్ మీద, ఇంకోటి ఇక్కడ. ఇదంతా వాచి నాకు చాలా పెయిన్ అవుతుంది. ఇప్పటికి షూట్ అయిపోయి కూడా 3 days అవుతుంది, నాకు ఇంకా పెయిన్ అవుతుంది. వాళ్ళ అక్క ఉంది, అందరూ ఉన్నారు చూసారు. మరి నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎవరు ఆపరు. అదే మచ్చని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ అక్క వచ్చేస్తుంది, చంపేస్తారా మా ఊడిని, చంపేయండి, ఇక్కడే చంపేసి పాతి పెట్టేయండి. అదే మరి మచ్చ కొరుకుతున్నాడు, గిచ్చుతున్నాడు, గిల్లుతున్నాడు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆమె అసలు మాట్లాడరు, చూస్తూ ఉంటారు కామ్గా. అదే మచ్చని ఎవరైనా ఒక మాట అన్నా, ఏ మచ్చ ఏంటది అని అన్నా కూడా తను వచ్చేస్తుంది మధ్యలోకి. ఏంటి వాడికి ఏమైనా అయిపోతుంది, వాడి రక్తం వచ్చే ఇట్లా. మరి తను కూడా మనిషి అన్నప్పుడు మేము కూడా మనిషే కదా. చాలా టూ మచ్ ఉరికిలాడిపిస్తుంది, వచ్చేస్తాడు కొట్టడానికి మీదికి. చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే. నేను చెప్దాం అనుకున్నా తను ఉంటే నేను చెయ్యను అని. కాకపోతే ఇంకేంటంటే కాదండి, ఫస్ట్ అతన్ని పిలిచే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అతను ఏది ఇప్పుడు బయట వేరే ఛానల్ ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ఆ ఛానల్లో తను చెప్తున్నాడు తనని హింసించారు అని చెప్పి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా అండి, ఆ ఇంటర్వ్యూలో చాలా అబద్ధాలు ఉన్నాయి. తను ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, నాకు మందు తాగిపిస్తున్నారని అతను అబద్ధం చెప్తున్నాడు. తను డిమాండ్ చేస్తాడు సీన్ లోకి రమ్మంటే, మీరు నాకు మందు ఇస్తేనే నేను వస్తా, మరి తను అబద్ధం ఎలా చెప్తున్నాడు, నాకు బలవంతంగా తను వద్దంటున్నాడంట మందు, కానీ అందరూ బలవంతంగా మందు తనకి పోస్తున్నారంట. తిన ఒక అమ్మాయి కూడా తినకు అందరూ మందు పోస్తుంటే ఇతను తాగుతున్నాడు, అదొకటి అబద్ధం.
రెండోది వచ్చేసి ఇంకొక పాయింట్ కూడా ఏదో చెప్పారు, డబ్బులు ఇచ్చారు వీళ్ళు. సత్యనే దగ్గర యాక్చువల్లీ రిటర్న్ మేమిద్దరమే వచ్చాం బస్సులో, ఎందుకంటే సత్య వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. ఇంత గొడవ అయింది, తినని ఇన్ని మాటలు అంటున్నారు, మళ్ళీ తినెళ్ళాడు వాళ్ళని దింపడానికి, జాగ్రత్తగా బస్ ఎక్కించడానికి వెళ్తే తిన లగేజ్ బ్యాగులు మొత్తం మేము తీసుకుని వచ్చాం. ఎందుకంటే సత్య లేడు. ఎక్కడికి వెళ్ళాడు సత్య? మచ్చ వాళ్ళకి దింపడానికి వెళ్ళాడు. మళ్ళా ఫామ్ హౌస్ మొయినాబాద్ రావడం ఎందుకని అటు నుంచి తన ఇంటికి వెళ్ళిపోతే లగేజ్ మొత్తం తీసుకుని మేము వచ్చాం. సత్య దగ్గరుండి మొత్తం చేపించి తీసుకెళ్లాడు. ఇంకోటి వాళ్ళ ఫోన్ పోయింది, అది నిజమే. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్ ఎట్లా అయ్యాడు? సత్య ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిపించాడు. వాళ్ళ అక్క ఒక అబద్ధం ఆడుతుంది. ఏం ఆడుతుందంటే అక్కడ అయ్యిన గొడవ ఇంట్లో వాళ్ళతో చెప్పొద్దు అని బెదిరించారు అని అంటుంది. కాదు, నా కళ్ళతో నేను చూసా. సత్య వాళ్ళ అక్కకి ఫోన్ ఇచ్చేసి తను వెళ్ళిపోయేవాడు. వాళ్ళ అక్క పక్కకి వెళ్ళి చక్కగా హ్యాపీగా ఫోన్ మాట్లాడుకునేది. కానీ ఆవిడ ఏం చెప్తుంది, అసలు అక్కడ జరిగిన విషయం చెప్పనివ్వలేదు మమ్మల్ని అని అంటుంది. అలా ఏం కాదు. సత్య వెళ్ళిపోమంటే దానికి కూడా తను వాళ్ళకే సపోర్ట్ చేశాడు. వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఫస్ట్ డేనే టికెట్లు బుక్ చేయించాడు కూడా. టికెట్ బుక్ చేస్తే షో వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అలా ఎలా పంపిస్తావు, షూట్ జరగాలి కదా అంటే. పాపం మధ్యలో చాలా నలిగిపోయాడు సత్య. అటు వాళ్ళకి చెప్పలేకపోతున్నాడు, మచ్చ వాళ్ళకి చెప్పలేకపోతున్నాడు. పాపం నిద్ర, ఆల్రెడీ తనకి పర్సనల్ ప్రాబ్లం, మోషన్స్ అవుతున్నాయి, తర్వాత ఫీవర్ ఉంది, ఒంట్లో బాగాలేదు, అయినా కూడా ఇక చాలా సఫర్ అయ్యాడు. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఫోన్ పే నెంబర్ ఇచ్చారు మచ్చ వాళ్ళు. వాళ్ళు రోజుకి గంటకి 20,000 పేమెంట్ తీసుకునే వాళ్ళు ఏమైనా లేని వాళ్ళకి ఫోన్ పే ఎందుకు చేయాలి? నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? దట్ ఈస్ ఆల్ రాంగ్. ఓకే, మిమ్మల్ని ఏం చేశాడు? అగ్గిపెట్టి మచ్చా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు, మిమ్మల్ని ఏ విధంగా దాడి చేశాడు మీ పైన? నన్ను ఏం చేస్తాడంటే, నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి ఇలా టచ్ చేసాడు. తప్పు అలా తెయ్యకు అనేదాన్ని. అయినా అందరిలోని నీయే బాగున్నాయను, చంపేస్తాను అని నెమ్మదిగా ఇలా కూర్చొని గబుక్కుని అనేసేవాడు ఇలా ఒకసారి. అంటే బుర్ర తక్కువడే కదా, నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. తర్వాత నేను బెడ్రూమ్ లో పడుకునేటప్పుడు కూడా నా పక్కన పడుకుంటానికి ట్రై చేసేస్తున్నాడు. అప్పుడు బాబాయ్ బాబాయ్ అని నేను కేకేసాను. కేకెత్తే వీళ్ళందరూ వచ్చేది, ఏం ఉండి అలా ఏంటి అంటే. సీన్ లో ఉండగానే నిక్కరు అండర్వేర్ తీసేసి తన కాక్ మాకు చూపించేశాడు. ఏంటి మచ్చ ఏం చేస్తున్నావు నిజంగా చూపించాడు. పొట్టిగా ఇంత ఉన్నది లావుగా మేము చూసాం. ఫస్ట్ క్లోజ్ అనేసి అన్న అట్లనే పెట్టుకుని తిరుగుతున్నాడు. అట్లా పెట్టి తిరగట్లేదు, మా ఇద్దరుగా చూపెడుతున్నాడు. ఓకే, మరి అంతవరకు తనని మీరు ఎందుకు తెప్పించారు? షూట్ జరుగుతుంది కదా, ఎందుకు ఇంకా అది కూడా షూటింగ్ అనుకున్నారు? వాళ్ళు ఊరికే అనుకుంటారు, వాడు రియల్ చూపెడుతున్నాడు మాకు. నేను బాబు అని మేము ఇలా అనుకుంటే ఇది చూసింది, ఓరి ఆయన ఇంతలావుగా ఇంతే ఉంది. మరి తర్వాత మేము పడుకునేప్పుడు కాదు, మీరు ఎందుకంటే బాగున్నాయి అంటారు, నాకు అర్థం కాల. ఏంటమ్మా తిన చెస్ట్ ఓకే ఏం బాగున్నాయి అని అన్నాడు మచ్చని. జాంకాయలు అంటే వదిలిపోతుంది, చెస్ట్ బిస్ట్ ఎందుకు జాంకాయలు. జాంకాయలు పెట్టారు అక్కడ పేరు. ఓ పాప వచ్చింది, జాంకాయలు పెట్టాం, అలాగే నన్ను కూడా జాంకాయల మీద చేసాడు అన్నారు. నేను పడుకుంటే వచ్చి పక్కన పడుకుంటున్నాడు. అప్పుడు నేను అరిచేసే అంటే మరి అరిచారా? నేను అన్నాను ఒకసారి అంటున్నాడు. ఏంటో అనుకుంటున్నాను, సంగతి నీకు తెలియదు. నైట్ మొత్తం నిద్ర లేదు. మార్నింగ్ 4 o'clock లెగిసి రూమ్ లో నిద్ర లేకుండా ఏం చేశారు? మచ్చ అలా ఏం కాదు. మచ్చ ఏంటంటే లేడీస్ కనబడితే వాళ్ళు పక్కన అనుకుంటారండి. 1 second, హలో, వాళ్ళ అక్కనే చెప్పింది, అమ్మ లేడీస్కి సపరేట్ రూమ్ ఉండండి, మచ్చ మధ్యరాత్రి లేస్తే లేడీస్ పక్కన అనుకుంటాడు, ఇబ్బందిగా ఉంటుంది మీరు అని వాళ్ళ అక్కనే అన్నది. అందుకే వాళ్ళ అక్కకు మచ్చకు సపరేట్ రూమ్ ఇచ్చారు. ఒక్క నిమిషం, ఏమనుకోద్దు తనకి. ఇప్పుడు మీ పక్కలోకి తను వచ్చాడా? అవును వచ్చాడు. ఏం చేశాడు? వేస్తున్నాడు నెమ్మదిగా చెయ్యా. ఒరే అన్నాను నేను, ఒరే అంటాడు. అని లోపల గబుక్కున అనేసాడు ఒకసారి. మనకి సపరేట్ రూమ్ ఇచ్చారు కదా. అవును, సపరేట్ రూమ్ ఇచ్చిన తర్వాత కూడా 4 o'clock మా రూమ్ లోకి వచ్చాడు. ఎలా వచ్చాడు మీ రూమ్ లోకి? గడబెట్టుకోలేదు మీరు? వేరే వాళ్ళందరూ వెళ్తా వస్తా ఉంటున్నారు రూమ్ లోకి. సో 4 o'clock రూమ్ లోకి వచ్చి పొమ్మంటే పోడు, నన్ను సతాయించాడు. 4 o'clock అసలు 4 to 5 దాకా తల తినేసాడు. ఇలా ఏడిపిస్తున్నాడు అంటే ఒకళ్ళు వచ్చేసి తప్పురా ఇది లేడీస్ రూమ్ అనేసి అప్పుడు లాక్కుని వెళ్ళిపోయారు. నా లగేజ్ బ్యాగ్ ఉంది, పెద్ద బ్యాగ్ అన్నమాట. మొత్తానికి మిమ్మల్ని వేరే రకంగా ట్రై చేశాడు, చూపించాడు. ఇంక మేము ఏంటంటే మామూలుగా మేము అనుకున్నా నిజంగా చూపించాడు. అదమ్మా, కానీ చాలా బేబొచ్చమ్మా. ఇప్పుడు చూడండి, ఒక ప్రతి ఇప్పుడు నేను ఒక రెస్పెక్ట్ గా మాట్లాడుకోవాలి కదా, అంటే చెప్పొచ్చు లేదు లంజా, ఇంకా ఏంటి బ్యాడ్ వర్డ్స్ చాలా చెప్తాడు.
చాలా బూతులు మాట్లాడతాడు. చెప్పండి. నన్ను కూడా బూతులుగా మాట్లాడతాడు. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తది. ఉమ్. ఇప్పుడు మనం ఏమంటున్నాం, హలో మచ్చ ఇట్లానే మాట్లాడుతున్నాం కదా. ఏమంటాడక ఏ లంజా రావే. ఇంకేమో వెరైటీ చాలా బూతులు. అంత లీనియన్స్ ఎందుకు ఇచ్చారు మీరు? అంటే అందరూ అంటారు కదమ్మా, బురద కూడా అంటారు. ఎవరన్నా అంటే సీరియస్ అయితే బురద కూడా వెళ్ళొద్దు అంటున్నారు. ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాం, అతనికి అవసరంలో వస్తాడు, మీద పడిపోతాడు, కొట్టేస్తాడు. అసలు చాలా మిమ్మల్ని అయితే ఏం చేయలేదు కదా, డ్రెస్ వదలడు. మచ్చ పనులు మొత్తం పడతాయి, ఘోరం కొడతాడు. నా నీపిలో చెప్పుతో కొట్టాడు. ఫస్ట్ రోజునే ఒక పాపని చెంపలు పగలు కొట్టేశాడండి. వైట్ పాప అంతే ఉంది. ఆ పాపనైతే 2 దవళ్ళ పగలు కొట్టేశాడు. అప్పుడు అందరూ పోనీలే తెలియదు అన్నారు. ఆ లక్కనైతే మాత్రం ఎవరు కొట్టలేదండి అసలు.